కేంద్ర ప్రభుత్వం ఒక 3 చట్టాలు తీసుకొచ్చిందన్నమాట. కొత్త చట్టాలు. దాని గురించి నేను వివరిస్తాను. ఎందుకంటే మన భారతదేశానికి ఎంత ప్రమాదం పొంచి ఉందో, దాన్ని ఉద్దేశించి అయితే కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా వెళ్ళిందన్నమాట. దాని గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. నేను వివరాలేంటో పూర్తిగా చెప్తాను. మీకు ఒక క్లారిటీ వస్తదన్నమాట. దాని గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం చెప్తాను మీకు. మన భారతదేశంలోని ఎవరైతే బయట దేశాల నుంచి వచ్చి ఇక్కడ వలసగా వచ్చి ఇక్కడ పర్మనెంట్‌గా ఉండిపోతున్నారు కదా! దానివల్ల ఎంత సమస్య ఏర్పడిందో ఒకసారి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా చెప్తాను. ఆ తర్వాత భారత్ భారత ప్రభుత్వం ఏ విధమైన చట్టాలు తీసుకొచ్చింది, దానివల్ల భారతదేశానికి ఏ విధమైన లాభం అనే విషయాల ప్రతిది కూడా మనం మాట్లాడుకుందాం. సో, మనం భారతదేశంలోకి బంగ్లాదేశ్, అంతేకాకుండా పాకిస్తాన్, నేపాల్, అంతేకాకుండా భూటాన్, మయన్మార్ ఇలా చూసుకుంటే గనక మొత్తం అంతా కూడాను మన భారత సరిహద్దు భాగాల్లోనే ఉన్నాయన్నమాట ఇయి. ఒకసారి మనం మాట్లాడుకుంటే ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం మనం. ఏదైతే వెస్ట్ బెంగాల్ ఉందో, వెస్ట్ బెంగాల్ దగ్గర మన భారత భూభాగాన్ని పంచుకొని బంగ్లాదేశ్ ఉంది కదా! ఈ బంగ్లాదేశ్ నుంచి దగ్గరగా నాకు తెలిసిన మటుకైతే కొన్ని లక్షల్లో, కొన్ని కోట్లలో అయితే జనాభాలో వలస వచ్చేసారు. ఇలా వలస వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది? ఆఖరికి మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని భూభాగాల్ని వాళ్ళు ఆక్రమించేసుకొని, ఈ భూభాగం అంతా కూడా మాదే అని జెప్పేసి, ఈరోజు భారతదేశం మీదే తిరగబడుతున్నారన్నమాట. పశ్చిమ బెంగాల్‌లోని పరిస్థితులు మీకు తెలుసు కదా! ఎంత దారుణంగా ఉన్నాయో. ఆ తర్వాత రీసెంట్‌గా కొన్ని కామెంట్లు చేసింది. ఏమని చేసింది? పశ్చిమ బెంగాల్ అంతా కూడా మేము ఆక్రమించేసుకుంటాం. పశ్చిమ బెంగాల్ అంతా కూడా మాదే. మా వాళ్ళందరూ కూడా అక్కడ నివసిస్తా ఉన్నారని జెప్పేసి, ఈ బంగ్లాదేశ్ కూడా చాలా సార్లు ఇలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీని అంతటికి కారణం మన పశ్చిమ బెంగాల్ ఏదైతే ఉందో, పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతం నుంచి వలసదారులందరూ కూడా ఇటువైపు వచ్చేయడం వల్ల, ఈరోజు ఇటువంటి పరిస్థితి ఏర్పడిందన్నమాట. అంతేకాకుండా ఉగ్రవాదానికి ఒక బలంగా ఏర్పడ్డారు వాళ్ళు. బంగ్లాదేశ్ అదేవిధంగా పాకిస్తాన్ నుంచి ఉన్నటువంటి కొంతమంది వలసదారులందరూ కూడాను ఆ దేశాలతోటి లింకులు పెట్టుకొని, మన దేశాన్ని ఏదో విధంగా అయితే కిందకి దిగజార్చాలని, వాళ్ళతో ఉగ్ర లింకులు గట్ట పెట్టుకొని, మన భారతదేశం మీద కుట్రలు జరుపుతా ఉన్నారు. సో, అంతకుముందు చాలా దారుణాలు జరిగాయి. చాలా సంఘటనలు జరిగాయి. ఇప్పుడు బీజేపీ వచ్చి ఇయన్నిట్లో కూడా కట్టుదిట్టం చేసింది. ఎప్పుడైతే వెస్ట్ బెంగాల్‌లోని బీజేపీ గెలిసిందో, ఆ తర్వాత మన పశ్చిమ బెంగాల్ ఏదైతే సరిహద్దు ప్రాంతం ఉందో అదంతా కూడా ఫెన్సింగ్ ఏసేసింది. ఈ మమతా బెనర్జీ ఉన్నంత కాలంతో కూడాను కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో సుప్రీం కోర్ట్‌కి ఆర్డర్ కూడా చేసిందన్నమాట. ఏ విధంగా అంటే బంగ్లాదేశ్‌కి అదేవిధంగా వెస్ట్ బెంగాల్‌కి ఈ రెండిట్లు కూడా ఫెన్సింగ్ ఎయ్యండి. రాకపోకలన్నీ కూడా ఆపేయండి. ఈ రాకపోకల వల్ల అయితే మన భారతదేశానికి చాలా తీవ్రమైన నష్టం వాటిల్లో ఉందని చెప్పేసి ఎప్పటినుంచో కేంద్ర ప్రభుత్వం అంతేకాకుండా సుప్రీం కోర్ట్ చెబుతోంది. కానీ మమతా బెనర్జీ యొక్క రాజకీయ స్వార్థం కోసం ఏం చేసిందంటే ఆ ఫెన్సింగ్ ఎయల. ససేమిరా ఒప్పుకోలేదు. అలా ఒప్పుకోకపోవడం వల్ల ఈ బంగ్లాదేశ్ యొక్క రాకపోకలు జరుగుతూ ఉన్నాయి. ఈ బంగ్లాదేశ్ నుంచి మళ్ళీ పాకిస్తాన్ రాకపోకలు జరుగుతూ ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ నుంచి మన ఇండియా. చూడండి. అంటే ఉగ్రవాదం ఇలా నడిచేదిమాట. మనం ఇంకెక్కడ ఆపగలదు? ఈ మమతా బెనర్జీ చేసినటువంటి కొన్ని రాజకీయ స్వార్థాల వల్ల మన భారతదేశంలోని ఈ ఉగ్రవాదం పెరిగిపోయిందన్నమాట బాగాను. సో, దాన్ని ఉద్దేశించి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఒక కొత్త చట్టాలు తీసుకొచ్చిందన్నమాట. సో, ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ గెలిసిందో, ఆ తర్వాత ఉగ్రమూకలన్నిటిని కూడా అక్కడ ఏరిపారేశారు. అంతేకాకుండా ఈ వచ్చింది కదా! ఎస్ఐఆర్. ఈ ఎస్ఐఆర్ తీసుకొచ్చిన తర్వాత ఎవరెవరైతే బంగ్లాదేశ్ నుంచి వలసలు వచ్చారో, అంటే మన భారత పౌరులు కాకుండా ఎవరైతే మన భారతదేశంలో ఉన్నారో అటువంటి వ్యక్తులందరూ కూడా తరిమి కొట్టేశారు చాలా మట్టుగా. వాళ్ళ యొక్క ఓట్లన్నీ కూడా తీసి పడేశారన్నమాట. సో, దానివల్ల ఏంటంటే మన భారతదేశానికి చాలా లాభం పొంది ఉంటది. ఎందుకంటే మన భారతదేశంలోని ఇటువంటి అల్లర్లు గాని, ఇటువంటి ఉగ్రవాది యొక్క కుట్రలు గాని జరగవు. ఆ అన్నిట్లో కూడాను ఏరిపారేస్తారన్నమాట. సో, ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టుకొని ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎవరైతే వలసదారులు వస్తారో, ఆ వలసదారులందరిని కూడా కట్టుదిట్టం చేయడానికే ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చిందన్నమాట. ఇక నుంచి మన భారతదేశానికి ఎవరు కూడా వలసదారులు రావడానికి వీల్లేదు. వచ్చినా గాని వాళ్ళు మళ్ళీ ఎమ్మటనే వెనక్కెళ్ళిపోవాలన్నమాట. అటువంటి కఠినమైన చర్యలు తీసుకొచ్చింది. అమిత్ షా గారు ఒకటే చెప్పారన్నమాట. మీరు వలస వచ్చి ఇక్కడ బతికేయడానికి ఇదేనా ధర్మశాస్త్రం కాదు. మీరు వచ్చి ఇక్కడ ఉండిపోవడానికి భారతదేశం ఎవరికైతే ఇక్కడి నుంచి ఆహ్వానం ఇవ్వదు. ఎవరికి కూడా ప్లేస్ ఇవ్వదు. ఎవ్వరు కూడా రావడానికి వీల్లేదు. ఎవరైనా అక్రమంగా వలసగా వస్తే గనక, మా భారతదేశంలోకి వలసగా దూరిపోతే గనక ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి చాలా కఠినమైన చట్టాలు తీసుకొస్తున్నామని చెప్పేసి అమిత్ షా అయితే ఒక ప్రకటన విడుదల చేశారు. ఎప్పుడైతే అమిత్ షా ఈ ప్రకటన విడుదల చేశారో మొత్తం దేశవ్యాప్తంగా అయితే చర్చనీయాంశమైందన్నమాట. చాలా మంది గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ వలస వచ్చేసి కొంతమంది అక్రమంగా ఇక్కడ జీవిస్తా ఉన్నారు. అటువంటి వ్యక్తులందరూ కూడా ఏరిపారే అవకాశాలు ఉన్నాయి కదా!
సో, ఎందుకంటే ఆల్రెడీ అమిత్ షా నోట్లోంచి మాట వచ్చేసింది. భారతదేశం ఏమి ఈ ధర్మశాస్త్రం ఏం కాదిది. మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ బతికేద్దామని చెప్పేస్తే ఇక్కడ ఆ పప్పులమేమి దెబ్బవిక్కడ. 100% మీ అంతు తేలుస్తామని చెప్పేసి మీడియా ముఖంగా అయితే ఒక ప్రకటన చేసాడమాట. సో, దానివల్ల ఇప్పుడు వాళ్ళ గుండెలో రైలు పరిగెడతా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే నిజమైన పౌరులున్నారో, ఆ పౌరులకి పొందవలసిన ఏదైతే ఖనిజాలు, ఖనిజ సంపద అంతేకాకుండా దేశ సంపద ఏది ఉందో అదన్నీ కూడా వాళ్ళకెళ్ళట్ల. వలస నుంచి వచ్చినటువంటి వ్యక్తులెవరో వాళ్ళు శుభ్రంగా ఎంజాయ్ చేస్తా ఉన్నారన్నమాట. అంటే దేశ పౌరులకి ఎళ్ళవలసిన ఈ ప్రయోజనాలన్నీ కూడాను వాళ్ళు పొందుతున్నారు. బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు పొందుతున్నారన్నమాట. ఇప్పుడు దీన్నే ఉద్దేశించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ కఠిన చర్యలు తీసుకొచ్చిందన్నమాట. అంతేకాకుండా ఎవరైతే నేరాలు చేస్తారో, కరుడు తేరు కట్టిన ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో వాళ్ళ మీద కూడాను మంచి చట్టాలు తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పారన్నమాట. అంటే వాళ్ళింకా జీవితంలో మళ్ళీ ఇంకా నేరాలు చేయకంట. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు ఎవరైనా గాని అటువంటి నేరాలు చేస్తే గనక ఒంట్లో వణుకు పుట్టేలాగా ఒక మంచి ఒక భయంకరమైన చట్టాలు తీసుకొస్తామని చెప్పేసి అమిత్ షా చెప్పాడన్నమాట. ఇలాగ 3 చట్టాలు తీసుకొస్తా ఉన్నాడు. ఇలా 3 చట్టాలు తీసుకొస్తే ఈ వలసదారులు ఆగిపోయే అవకాశం ఉంటది. ఎవరైతే భారతదేశంలోని ఈ విధంగా అయితే ఈ నేరాలు చేస్తామని చెప్పేసి భయం, భక్తి లేకుండాను చాలా మందిని చంపేయడం, అంతేకాకుండా దొంగతనం చేయడం, అత్యాచారాలు చేయడం ఇటువంటియన్నీ జరుగుతున్నాయి కదా! ఇయన్నీ ప్రతిరోజు కూడా సహజంగా అయిపోయాయి. ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి అన్నిటిని కూడాను కట్టుదిట్టం చేయడానికే కేంద్ర ప్రభుత్వం అయితే ఇది తీసుకొచ్చిందన్నమాట. చాలా కఠినమైన శిక్షలుంటాయని చెప్పిందన్నమాట ఈ 3 చట్టాల్లోని. సో, ఏది ఏమైనా గాని మన భారతదేశాన్ని కాపాడడం కోసమే ఇయన్నీ కూడా తీసుకొస్తా ఉన్నారు. ఈట్లి గురించయితే మనం సపోర్ట్ చేయాలి. కానీ కొంతమందేంటంటే, ఈ తీసుకొచ్చిన చట్టాల గురించి కొన్ని వ్యతిరేక ఆరోపణలు చేస్తారు నాకు తెలిసి మట్టుగా. ఎందుకంటే వలసదారుల్ని బిల్కుల్ మొత్తం అంతా కూడా బంద్ చేసేద్దామని చెప్పేసి అన్నారు కదా! వలసదారులు ఏ విధంగా బంద్ చేసేస్తారని చెప్పేసి కొంతమంది వాళ్ళకే మద్దతు చేస్తారన్నమాట. అది మన భారతదేశంలో ఉన్నటువంటి దుస్థితి. ఆల్రెడీ వలస నుంచి వచ్చి ఇక్కడ బతికేస్తా ఉన్నారు. మన భారత ప్రభుత్వం నుంచి కొన్ని పథకాలు తినేస్తా ఉన్నారు. ఉచితంగానే చక్కగా తింటా ఉన్నారు. మళ్ళీ మన భారతదేశం పెట్టిన సొమ్ము తింటూ మన భారతదేశం మీదే కక్కుతా ఉన్నారన్నమాట. చూడండి ఒకసారి మన భారతదేశానికి వ్యతిరేకం అవుతా ఉన్నారు. మన భారతదేశానికే వెన్నుపోట పొడుస్తా ఉన్నారు. అంతేకాకుండా ఉగ్ర స్థావరాలను ఏర్పాటు చేసి అక్కడక్కడ బాంబు బ్లాస్టులు గట్టా చేస్తా ఉన్నారన్నమాట. మరి అటువంటి వ్యక్తులకి మనం సపోర్ట్ చేయొచ్చా? అందుకే ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేయాలి. కొంతమంది శక్తులు ఉన్నాయి. ఆ శక్తులన్నీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి. వాళ్ళన్నిట్లో కూడా ఏరి పారేద్దాం అని చెప్పేసే కేంద్ర ప్రభుత్వం అంటదన్నమాట. అందుకని ఎర్రకోటలోని మోడీ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దిమాగి నక్సల్స్ అని అందుకని చెప్పారన్నమాట. ఈ దిమాగి నక్సల్స్ భారతదేశాన్ని ఏదో విధంగా తొక్కు పాడేద్దాం, భారతదేశాన్ని సర్వనాశనం చేసేద్దాం అని చెప్పేసి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళే దిమాగి నక్సల్స్ అనే విధంగా అయితే అర్థం వచ్చే విధంగా అయితే ఆయన చెప్పారన్నమాట. సో, దాని గురించి కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడారు. మోడీ గారు ఈ విధంగా ఎలా మాట్లాడతారు దిమాగి నక్సల్స్ అని. మోడీ గారు ఈ మత విద్వేషాలు తీసుకొచ్చి భారతదేశాన్ని మొత్తం అంతా కూడా పాడు చేసేస్తారని చెప్పేసి వాళ్ళ ఇష్టానుసారంగా అయితే వాళ్ళు మాట్లాడారు. సో, ఏది ఏమైనా గాని ఒక పంట పొలంలోని కలుపు మొక్కలనేవి ఉంటాయన్నమాట ఎంతో కొంత. పంట పొలం పూర్తిగా పంటతో ఉండదు కదా! పంట పొలంలోని ఎన్నో కొన్ని కలుపు మొక్కలుంటాయి. ఆ కలుపు మొక్కలన్నీ కూడా మనం తీసి వేరి పారేయాలి. మనం ఎంత తీసి వేరి పారేసినా గాని పంట పొలంలోని ఎంతో కొంత కలుపు మొక్కలు పుడుతూనే ఉంటాయి. ఇదంతా కూడా నార్మలే. ఈ ప్రభుత్వం తన ప్రయత్నం తను చేస్తా ఉంటది. కానీ ఈ కలుపు మొక్కలు పుడుతూనే ఉంటాయి. సో, కానీ ప్రభుత్వం తన ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రజలు ఈ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మద్దతు ఇస్తూనే ఉండాలన్నమాట. నాది ఒకటే పాయింట్ ఏంటంటే, ప్రభుత్వాన్ని మనం సపోర్ట్ చేస్తే గనక మన భారతదేశం ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉంటది. బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడాను మన భారతదేశానికి వెన్నెముకలా ఉండి, మన భారతదేశాన్ని కాపాడడం కోసమే బీజేపీ ప్రభుత్వం ఉందని నా ఉద్దేశం. మీకేమనిపిస్తే అదే చేయండి. సో, నా ఉద్దేశం అయితే చెప్పానమాట. సో, చూసారు కదా! ఈ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలు తీసుకొస్తా ఉంది. సో, ఈ 3 చట్టాల్లో కూడాను చాలా కఠినమైన శిక్షలు పడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారన్నమాట. సో, దీని మీద మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే గనక 100% మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నానన్నమాట. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.